పటేల్ వశిష్ఠ కాంబోలో వచ్చిన ఓదెల మూవీకి కొనసాగింపుగా తెరకెక్కింది ఓదెల 2. ఇందులో తమన్నా నాగ సాధువుగా నటించింది. టీజర్ ట్రైలర్ చూస్తుంటే మరొక అమ్మోరు అరుంధతి అవుతుందని అనుకున్నారు ప్రేక్షకులు. మరి ఓదెల 2 మిల్కీ బ్యూటీకి ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది? ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? ఓదెల 2 రివ్యూ చూసేద్దాం. అశోక్ తేజ్ దర్శకత్వంలో వచ్చిన ఓదెల 2 స్టోరీ ఏంటంటే, ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కుమార్తెల్ని ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేసే తిరుపతిని భార్య రాధ చంపేస్తుంది. ఈ ఘటనతో ఆమెను అరెస్ట్ చేస్తారు. తిరుపతి ఊరి జనాలంతా కలిసి సమాధి చేసేస్తారు. తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. ఇక తన పీడ విరగడైందని ఊరంతా సంతోషంగా ఉంటారు. ఇందులో తిరుపతి ప్రేతాత్మ మరొకరి శరీరంలోకి ప్రవేశించి నవవధువులపై అత్యాచారం చేసి చంపేస్తుంది. తిరుపతి ప్రేతాత్మగా మారిన విషయం ఊరి జనాలకి ఎలా తెలిసింది? ఆ ప్రేతాత్మ నుంచి ఓదెలకి విముక్తి కలిగించేందుకు వచ్చిన నాగసాధు భైరవి ఎవరు? తిరుపతి ప్రేతాత్మకు భైరవికి మధ్య యుద్ధం ఎలా జరిగింది? భైరవి రాధా మధ్య సంబంధం ఏంటి? అల్లా బక్షుగా నటించిన మురళీ శర్మ పాత్ర ఏంటి? ప్రేతాత్మను శివశక్తి ఎలా అంతం చేసింది? ఇదే స్టోరీ. ప్రేతాత్మను కట్టడి చేసేందుకు దైవశక్తి సహాయంతో ఓ మహిళ చేసే యుద్ధమే ఓదెల 2. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అరుంధతి అఖండని గుర్తు చేసే సన్నివేశాలు చాలా కనిపిస్తాయి. ఈ సినిమాలో ఫస్ట్ మైనస్ పాయింట్ అంటే అదే. అప్పట్లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ ఓ సాధారణ సినిమా. ఆ మూవీ క్లైమాక్స్ పాయింట్ ని తీసుకొని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు సంపత్ నంది. ఆ ప్రయత్నంలో ఓదెల పాయింట్ ని కంటిన్యూ చేయకుండా అరుంధతి అఖండ స్ఫూర్తితో స్టోరీ రాసుకోవడంతో ఆశించిన స్థాయిలో సినిమా మెప్పించలేదు అంటున్నారు ప్రేక్షకులు. అరుంధతి సినిమా చూడని వాళ్ళకి ఓదెల 2 కొత్తగా ఉంటుంది. స్టార్టింగ్ లో కొంత సాగదీత కనిపించినా వరుస హత్యలతో ఉత్కంఠ కలిగించారు. ఇంటర్వెల్ దగ్గర ప్రేతాత్మగా మారిన తిరుపతి అనే ట్విస్ట్ రివీల్ అయ్యే వరకు తమన్నా ఎంట్రీ ఉండదు. మొదట్లో పవర్ఫుల్ గా చూపించి ఆ తర్వాత ఆమెను నార్మల్ చేసేయటంతో కథ తేలిపోయినట్లు అనిపిస్తుంది. మళ్లీ క్లైమాక్స్ నటనతో అద్దరగొట్టేసింది మిల్కీ బ్యూటీ. ఇన్నాళ్ళుగా కమర్షియల్ సినిమాలతో మెప్పించిన తమన్నా ఫస్ట్ టైం నాగసాధువుగా నటించింది. ఈ క్యారెక్టర్ కి ఆమె 100% న్యాయం చేసింది. నెగిటివ్ రోల్లో వశిష్ఠ అదరగొట్టాడు. హెబా పటేల్ కాసేపే కనిపించినా తన పాత్రకి తను న్యాయం చేసింది. శ్రీకాంత్ అయ్యంగార్, నాగమహేష్, మురళీ శర్మ వీళ్ళంతా వారి క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారు. విజువల్స్ బాగున్నాయి. అజనీష్ బీజం అద్దరుగొట్టాడు. ఈ సినిమా అరుంధతి అఖండ కాలేదు, కానీ వశిష్ఠ ఎన్ సింహ నటన, అజనీ సంగీతం కోసం చూడొచ్చు. ఓవరాల్ గా ఓదెల 2 బాగానే ఉన్నట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.